ఆది శంకరులు మనకి అందించిన అత్యంత విశిష్టమైన సౌందర్యలహరిలోని 9వ శ్లోకం. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుత మాకాశ ముపరి మనో పిబ్రూ మధ్యే సకలమపి బిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపిబ్రూ మధ్యే సకలమపి బిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. దీని భావం, అమ్మ పరమేశ్వరి మూలాధార మణిపూర స్వాదిష్టాన అనాహత విశుద్ధ చక్రాలలో క్రమంగా కల భూమి, జల, అగ్ని, వాయు, ఆకాశ మనస్తత్వాలను అధిగమించి నువ్వు సుషుమ్నా మార్గ సర్వస్వాన్ని ఛేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతంలో నీ 25వ తత్వమైన పతి దేవుడితో కూడి 26వ తత్వంగా విహరిస్తుంటావు అమ్మా.